మ్యాచ్ చూశారు కదా ఈరోజు సిఎస్కే వర్సెస్ ఎస్ఆర్హెచ్ మ్యాచ్ చూశారు కదా. ఎస్ఆర్హెచ్ వచ్చేసి 10 రన్ల తేడాతో గెలిచిపోయింది. మొత్తానికి 8 వికెట్లు, ఇటు అయితే 9 వికెట్లు పడ్డాయి. సో క్లియర్ కట్గా మన ఇషాన్ కిషన్ క్యాప్టెన్ గురించి మాట్లాడదాం, అభిషేక్ శర్మ ఫామ్ గురించి మాట్లాడదాం. క్లాసన్ కూడా ఇంచుమించు తన ఫామ్ తోని ఆరెంజ్ క్యాప్ వచ్చిందనుకుంటా. ఆరెంజ్ క్యాప్ క్లాసన్ గురించి మాట్లాడదాం. సిఎస్కే కూడా లైనప్, బ్యాటింగ్ లైనప్ అండ్ మన ఎస్ఆర్హెచ్ బ్యాటింగ్ లైనప్ గురించి, బౌలింగ్ లైనప్ గురించి, వికెట్ల గురించి క్లియర్ కట్గా మాట్లాడుకుందాం. హై గైస్, నా పేరు సుమన్. వెల్కమ్ బ్యాక్ టు షైన్ వ్యాక్సినేషన్ ఛానల్. కొత్తగా వచ్చేటప్పుడు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మామ. ఐపీఎల్ అప్డేట్స్ కోసం తప్పనిసరి సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందే. మీకు ఇంచే మంచి ఇంట్రెస్టింగ్ అనేది కొన్ని సెకండ్లో మంచి ఇంట్రెస్ట్ ఇవ్వబోతున్నా. సో క్లారిటీగా మాట్లాడుకుందాం. ఫస్ట్ వచ్చేసి బ్యాటింగ్ లైనప్ గురించి మాట్లాడదాం. అది ఎస్ఆర్హెచ్ బ్యాటింగ్ లైనప్. ఈరోజు ఫామ్లో చూపించారు ఎస్ఆర్హెచ్ బ్యాటర్, బౌలర్స్ కూడా ఫామ్లో చూపించారు. ఇక్కడ కొంచెం క్లియర్ కట్గా పవర్ ప్లేలో సేమ్ యాస్టీ సిఎస్కే అండ్ ఎస్ఆర్హెచ్ దగ్గర ఉన్నది, తర్వాత చేంజ్ అయిపోయింది. సో ఫస్ట్ బ్యాటింగ్ లైనప్ మాట్లాడదాం. అభిషేక్ శర్మ హెడ్, ఓపెనర్ బ్యాటింగ్ తెచ్చారు. కానీ ఇక్కడ హెడ్ అనేది ఫామ్లో లేడు. ఇక్కడ ఆల్మోస్ట్ హెడ్ వచ్చేసి 20 బాల్స్కి 23 స్కోర్ చేశాడు. కానీ ఫామ్అప్లో ఎందుకు లేదు? తన బ్యాట్ అనేది ఇంప్రూవ్ చేసుకోబోట్లే. గత మ్యాచ్లో కూడా అలానే అవుట్ అయిపోవడం, ఇప్పుడు జరుగుతున్న మ్యాచ్లో కూడా బాల్ టు బాల్ దగ్గర బాల్ టు బాల్, బాల్కి 1-2 అనేది అలాంటి రన్సే కవర్ చేస్తున్నాడు. కానీ 4ల 6ల మీద అయితే హ్యాట్రిక్ లెక్క చూపించట్లేదు. సో మన హెడ్ అయితే కొంచెం ఫామ్లో వస్తే బాగుండు. కాటర్మ కొడుకులు ఫామ్లో రావాలి. ఈ రోజు మన అభిషేక్ శర్మ ఇక దగ్గరలో ఉన్న మన బల్కంపేట ఎల్లమ్మ తల్లి దగ్గర పోయి పూజ చేసుకుని వచ్చాడు కదా. బ్లెస్సింగ్ అనేది, ఆశీస్ అనేది అభిషేక్ శర్మ గట్టిగా వర్తించినాయి అనుకుంటా. అందుకే బ్లెస్సింగ్ బాగా గట్టిగా వర్తించింది. సో దాంతోపాటు అభిషేక్ శర్మ చేసింది ఏంటంటే 15 బాల్స్కి హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. మొత్తానికి ఫాస్టెస్ట్ 15 బాల్స్కి హాఫ్ సెంచరీ చేసుకున్నాడు. 22 బాల్స్కి 59 స్కోర్ చేశాడు అభిషేక్ శర్మ. బెస్ట్ నెవర్ నాకు ఆడారు. కాటర్మ కొడుకులు కొడితే ఇట్లా ఉంటుంది. తర్వాత వచ్చేసి ఇషాన్ కిషన్ ఒక క్యాప్టెన్ మ్యాచ్ని ముందు తీసుకుపోవాలి, కానీ తనే డక్అవుట్ అయిపోతే కుదరదు వ్యవహారం. ప్రీవియస్ అంటే అవసరం లేని మ్యాచ్ను కుక్కను కొట్టినట్టు కొడతాను, అవసరం వచ్చే మ్యాచ్లు అయితే ఎట్లా కొట్టాడు, ఇట్లా డక్అవుట్ అయిపోతాను. మంచి ఫామ్అప్ అంటే ఒక 2 మ్యాచ్, స్టార్టింగ్లో ఒక మ్యాచ్, తర్వాత ఒక నెక్స్ట్ మ్యాచ్, ఒక 2 మ్యాచ్లో ఫామ్అప్ చూపించాడు ఇషాన్ కిషన్. తర్వాత వచ్చేసి ఫామ్అప్లో లేడు, దగ్గర వచ్చేసి డక్అవుట్ అయిపోతున్నాడు. ఈ రోజు జరిగిన సిఎస్కే మ్యాచ్లు కూడా అలానే అయిపోయింది. తర్వాత క్లాసన్, కాటర్మ పెద్ద కొడుకు వచ్చేసి క్లాసన్, నిజాయితీ పరుడు, జెన్యున్గా ఆడే గేమ్ అంటే క్లాసన్ది. ఇప్పుడు వరకు జరిగిన మ్యాచ్లో అప్ టు 32 పైకే, ఇప్పుడు వచ్చిన ప్రతి ఒక్క మ్యాచ్ 32 పైకే, 67, 68 నుంచి బిలో. ఆ మొత్తానికైతే ఆరెంజ్ క్యాప్కి అయితే మన క్లాసన్కి అయితే ఆరెంజ్ క్యాప్ అయితే వచ్చింది. ఎందుకంటే స్కోర్ లీడర్ బోర్డులో టాప్లో తనే ఉన్నాడు. బెస్ట్ గేమ్లో ఆడుతున్నాడు. ప్రతి ఒక్క గేమ్లో హాఫ్ సెంచరీ దగ్గరికి, ఆ సెంచరీ అయితే మిస్ అవుతుంది. హాఫ్ సెంచరీ దగ్గరికి 30+ ఉంది ఆడిన ప్రతి ఒక్క మ్యాచ్. సో ఇది కూడా అప్లోడ్ చేస్తా చూడండి. క్లాసన్ అయితే బెస్ట్ పర్ఫార్మెన్స్ చేస్తారు. తర్వాత అనికేత్ వర్మ కూడా ఈరోజు ఫామ్లో అంతా లేడు. 4 బాల్స్కి 2 రన్స్ చేశాడు. ఫామ్లో అనేది చూపియలే. ఇదే కనుక ఇలా ఫామ్లోనే కంటిన్యూ అయితే మాత్రం అనికేత్ వర్మ కూడా డౌన్ఫాల్ అయ్యే చాలా అవకాశాలు ఉన్నాయి. తర్వాత వచ్చేసి నితీష్ కుమార్ ఇటు బౌలింగ్ లైనప్ చూసుకుంటే బాగా చేస్తున్నాడు. బౌలింగ్ లైనప్ అయితే ఆల్మోస్ట్ ప్రతి మాడిన మ్యాచ్లో 1 వికెట్ 2 వికెట్స్ అయితే దగ్గర తీసుకున్నారు. స్కోర్ కూడా చాలా డిఫరెంట్లు. అంటే బౌన్స్ చేస్తున్నారు, స్లోవర్ వేస్తున్నారు, యార్కర్లు వేస్తున్నారు, బెస్ట్గా బౌలింగ్ చేస్తున్నారు. కానీ బ్యాటింగ్ తీరు వస్తా అంటేమో ఈరోజు చేసిన పర్ఫార్మెన్స్ స్కోర్ అయితే 18 బాల్స్కి 12 రన్స్. లాస్ట్ మ్యాచ్ ఏం చూస్తే 24 అనుకుంటా. బ్యాటింగ్ లైనప్లో అంత లేదు. ఒక హాఫ్ సెంచరీ అయితే చేశాడు. అదే హాఫ్ సెంచరీ లాంటి కంటిన్యూ చేసుకుంటే నితీష్ కుమార్ కూడా ఫామ్లో వస్తే బాగుంటుంది. నేనైతే ఇప్పటి వరకు నితీష్ కుమార్ బ్యాటింగ్ నుంచి సెంచరీ చూడలే. అది కూడా త్వరలో చూస్తానేమని అనుకుంటున్నా. అదే ఫామ్అప్ చేస్తే బాగుంటుంది నితీష్ కుమార్ అయితే. తర్వాత వచ్చి సలీల్ అరోరా కూడా బ్యాటింగ్ని కొంచెం లైనప్ని యూజ్ చేసుకుంటే బాగుండు. వీళ్ళు ఆపర్చునిటీ వచ్చినప్పుడు గోల్డెన్ ఆపర్చునిటీ యూజ్ చేసుకోలేకపోతున్నాడు. 12 బాల్స్కి 13 రన్స్ అంట సలీల్ అరోరా. ఇక్కడ ఫామ్అప్ ఎలా అంటే కంటిన్యూ అవ్వట్లే. ఇంకా ముందు ఫర్దర్గా ఇట్లా చేంజ్ చేసుకుంటే బాగుంటుంది బ్యాటింగ్. ఇంకా లివింగ్స్టన్కి అయితే నిజంగా ఒక ఆపర్చునిటీ వచ్చింది. ఆ ఆపర్చునిటీ అయితే వదులుకుంటాను. ఎందుకంటే బ్యాటింగ్ అంతా ఫామ్అప్ లేదు. 5 బాల్స్ అయితే 1 రన్, సింగిల్ స్కోర్, అవుట్. మొత్తానికైతే లివింగ్స్టన్ కూడా ఇట్లనే అయిపోతాడు. తన ఫామ్అప్ చూపించట్లే. స్టార్టింగ్లో ఒక 2-3 బ్యాటర్లే తప్ప స్కోర్ తీసుకునేది. తర్వాత ఎవరిది ఇవ్వట్లే. పవర్ ప్లే వచ్చే వరకు అయితే మస్తు స్కోర్ ఉంటుంది. పవర్ ప్లే దాటిన తర్వాత ఇంకా స్కోర్ అనేది డౌన్ అయిపోయింది. పవర్ ప్లే వచ్చిన తర్వాత స్కోర్ బోర్డు అయితే లీడర్ బోర్డులో చూస్తే 250, 260, 270, 300, 300 అట్లా అయితే చూపిస్తుంది. కానీ పవర్ ప్లే దాటిన తర్వాత స్కోర్ అనేది చాలా డిప్ అయిపోతుంది. ఇక్కడ మొత్తానికి చేసేది పవర్ ప్లేలోనే స్కోర్ చేస్తున్నారు ఎస్ఆర్హెచ్. ఆ తర్వాత అనేది స్లో అయిపోతుంది. తర్వాత శివం కుమార్ 18 బాల్స్ 12 రన్స్. మంచి ఫామ్అప్ చూశారు. లాస్ట్ మన 4 వేయడానికి కూడా మంచి 4 కొట్టడానికి అయితే మంచి ట్రై చేశారు. లాస్ట్ 4 చేయడం వల్ల 194 అయితే స్కోర్ చేశారు. 20 ఓవర్స్కి 9 వికెట్స్, అది కూడా ఎస్ఆర్హెచ్తోని. తర్వాత ప్రఫుల్ హింగే ఎక్కాడు. 1 బాల్కి 0 రన్స్, మొత్తానికి అయితే బోల్డ్.
సో ఇలా అయితే మ్యాచ్ జరిగింది. మొత్తానికి 20 ఓవర్స్ అయిపోయే వరకు ఎస్ఆర్హెచ్ మ్యాచ్ వచ్చేసి 194, 9 వికెట్స్ అట్లా పడ్డాయి. ఈరోజు బౌలింగ్ లైనప్ చూసుకుంటే ఎస్ఆర్హెచ్ వచ్చేసి ప్రఫుల్ ఇంగే 4 ఓవర్స్ చేస్తే స్కోర్ చాలా ఇచ్చాడు. ప్రఫుల్ ఇంగే వచ్చేసి స్కోర్ చాలా ఇచ్చాడు, 1 వికెట్ పడ్డది. ప్రఫుల్ ఇంగే అయితే ఫస్ట్ స్కోర్ చూస్తే 2 ఓవర్స్కి 39 స్కోర్ ఉంది. వేరే లెవెల్ అంటే లాస్ట్ ప్రీవియస్ మ్యాచ్లో చూస్తే 1 ఓవర్లోనే 1 స్కోర్ ఇచ్చి 3 వికెట్స్ తీసిన రోజులు ఉంటే ఈ రోజు వచ్చేసి బౌలింగ్లో కొంచెం మైనస్ అనిపించి వేరియంట్స్ అనేది లేదు. యాసిడ్ బౌలర్స్కి బ్యాటర్స్కి అయితే అసలు ఇంచుమించుగా అర్థమైపోయేటట్టు వేస్తున్నాడు ప్రఫుల్ ఇంగ్ అయితే. కొంచెం వేరియంట్స్ ఉంటే బాగుండు. తర్వాత వచ్చేసి నితీష్ కుమార్ బౌలర్ గురించి మాట్లాడాల్సిన అవసరమే లేదు. ప్రతి మ్యాచ్లో బౌలింగ్ అనేది కవర్ చేస్తున్నాడు. ఈ రోజు జరిగిన మ్యాచ్ కూడా 4 ఓవర్లో 2 వికెట్స్ తీసుకున్నాడు. నెక్స్ట్ లెవెల్ బౌలింగ్ పర్ఫార్మెన్స్ చేశారు. ఇలాంటి కదా బౌలింగ్ అంటే బ్యాటర్లో లైనప్ కొంచెం చూపించిన బౌలింగ్ చూపించాలి కదా. ఆల్రౌండర్ మంచిగా ఫార్మప్లో ఉంటే ఇంకా బాగుంటుంది. తర్వాత వచ్చేసి షాకిబ్ హుసేన్ ఇక్కడ యంగ్స్టర్ని మెచ్చుకోవాల్సిందే. ఎందుకంటే తను లాస్ట్ మ్యాచ్లో 4 వికెట్ తీశారు. తర్వాత ఈ రోజు జరిగిన మ్యాచ్లో లాస్ట్ మ్యాచ్లో వచ్చేసి 4 వికెట్ 24 స్కోర్ ఇస్తే ఈ రోజు కూడా గట్టిగా పర్ఫార్మెన్స్ చేసి 4 ఓవర్స్లో మన 1 వికెట్ తీసుకున్నాడు. ఇక్కడ బెస్ట్ బౌలర్గా షాకిబ్ హుసేన్ మారబోతున్నాడు. ఎందుకంటే వేరియంట్స్ చాలా ఉంది. బౌన్సర్ వేయడం, స్లోర్ వేయడం, యార్కర్ వేయడం చాలా వేరియంట్స్ ఉంది షాకిబ్ హుసేన్కి అయితే. నేనైతే నిజంగా చెప్తున్నా మన ఎస్ఆర్హెచ్కి బెస్ట్ బౌలర్గా మారబోతున్నాడు షాకిబ్ హుసేన్. తర్వాత వచ్చేసి శివం కుమార్ కూడా ఈ రోజు వేసిన దాంట్లో 3 ఓవర్స్ అయితే 1 వికెట్ తీసుకోండి. ఇక్కడ బెస్ట్ పర్ఫార్మెన్స్ మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ తీసుకున్నది ఎవరంటే ఇషాన్ మలింగా వచ్చేసి 4 ఓవర్స్ వేస్తే 3 వికెట్ తీసుకోవడం. తన మలింగా ఓవర్ వల్లనే మ్యాచ్ మొత్తం తారైపోయింది. సిఎస్కే కూడా ఆల్మోస్ట్ పవర్ ప్లే స్కోరింగ్ చూస్తే దగ్గర మన ఎస్ఆర్హెచ్కి దానికి దగ్గర ఉందని ఉతికి ఆడేశారు. అయితే మొత్తానికైతే ఆయుష్ మాత్రం వచ్చినప్పుడు కుక్కను కొట్టిన అభిషేక్ శర్మ ఆడినట్టే ఆడతాడు అనుకోండి. నేనైతే 13 బాల్స్కి 30 స్కోర్ కొట్టాడు. ఫస్ట్ సంజు శాంసన్ అవుట్ అవ్వగానే మయ్య బతికిపోయారా అనుకున్నారు. కానీ ఆయుష్ మాత్రమే కనుక ఇదే ఫామ్ అప్తో కంటిన్యూ ఉంటే ఆ మ్యాచ్ వచ్చేసి అయిపోవు. ఇక అభిషేక్ శర్మ కూడా 1 ఓవర్ వేశాడు. ఇక్కడ ఇషాన్ కిషన్ క్యాప్టెన్సీ ఏంటంటే ఇషాన్ కిషన్ ఈ రోజు మ్యాచ్ ఆడిన దాంట్లో అభిషేక్ శర్మకు బౌలింగ్ వేయడం మాత్రం అయితే ఇది మాత్రం ఓవర్ అనిపించింది. మిగతా వాళ్ళని ఇస్తే బాగానే అనిపించింది. ఎందుకంటే ఆ బౌలింగ్ పిచ్ అనేది అర్థమైపోయింది. లాస్ట్ 18 ఓవర్లు అయిపోయే వరకు మన ఫాస్ట్ స్పిన్నర్ని మెయిన్ ఓవర్లు అయితే అందరికి వేయించారు. మలింగా, హుషేన్కి వీళ్ళకైతే మంచి ఓవర్లు తీసుకున్నారు. మంచి ఓవర్లు వేసుకున్న తర్వాత లాస్ట్కి ఫాస్ట్ బౌలర్లో వదిలేశారు. ఇది ఎందుకంటే దూబే ఉంటే స్పిన్నర్ను ఉతికి ఆరేస్తాడు. అందుకే ఒక స్ట్రాటజీ యూజ్ చేసుకుని ఇషాన్ కిషన్ వచ్చేసి లాస్ట్ స్పిన్నర్ తీయడం వల్ల అభిషేక్ మన దూబేకి కూడా వికెట్ అవుట్ చేయడం జరిగింది. దాంట్లో వచ్చేసి దూబేకి షాకిబ్ హుసేనే అవుట్ చేశారు అనుకో. షాకిబ్ హుసేన్, శివాంగ్ అవుట్ చేశారు. సో వీళ్ళిద్దరిలోనే ఎవరికొకటి అవుట్ చేశారు. క్లారిటీగా నేను కింద పేరు రాస్తా. సో అలా అవుట్ చేయడం వల్ల ప్లస్ అనేది అయిపోయింది. ఇక్కడ మన ఎస్ఆర్హెచ్ అనేది బ్యాటింగ్ లైనప్లో అయితే మంచి ఫామ్ చూపించారు. లాస్ట్ ఒక 10 ఓవర్స్ అవ్వగానే మైనస్ అయిపోయింది. బ్యాటింగ్ లైనప్ అయితే అంత చూపించలే. చాలా వరకు వాళ్ళు కూడా ట్రై చేశారు. మన హోమ్ గ్రౌండ్లో వచ్చేసి ఎస్ఆర్హెచ్ వచ్చేసి విన్ అయిపోయింది. దీంట్లో సెకండ్ టైం విన్ అవ్వడం మంచి ఫామ్ చూపిస్తుంది. ఇంకా ముందు ఫర్దర్గా ఇట్లా చూపిస్తే మాత్రం నిజంగా కప్పుకైతే దగ్గరికి వెళ్ళే అవకాశం చాలా ఉంది. సో ఇలాగే ఫామ్ చూపించుకుంటూ ఉండాలి. ఎస్ఆర్హెచ్ బ్యాటర్ని అయితే మీరు అందరూ సపోర్ట్ చేయాలి. అలాగే ఐపీఎల్ అప్డేట్ కోసం నన్ను సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్.